పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ పై వస్తున్న విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కినా జాన్వీ రోల్ మాత్రం విపరీతంగా ట్రోల్ కి గురైంది. ఆమె పోషించిన అచ్చియమ్మ పాత్రపై వివరణ ఇస్తూ క్షమాపణలు కోరుతూ పోస్ట్ పెట్టాడు బుచ్చిబాబు. సుదీర్ఘ పోస్ట్ లో ఆయన ఏమని రాసుకొచ్చాడో చూద్దామా. పెద్ది సినిమాలో జాన్వీకి తప్ప నటీనటులందరికీ మంచి పేరొచ్చింది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కు జాతీయ అవార్డు వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అప్పలసూరిగా నటించిన జగపతి బాబు, గవర్నాయుడుగా కనిపించిన శివరాజ్ కుమార్ ఆయా పాత్రలకు ప్రాణం పెట్టారు. ఇన్ని గొప్ప పాత్రలను డిజైన్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు జాన్వీ రోల్ అచ్చియమ్మ దగ్గరకొచ్చేసరికి లైట్ గా తీసుకుని కేవలం గ్లామర్కే పరిమితం చేశారు. పెద్ది, గవర్నాయుడు, అప్పలసూరి పాత్రలా సీరియస్ గా తీసుకునుంటే ఇంత రచ్చ జరిగేది కాదు. డీగ్రేడ్ చేసి చూపించి విమర్శలు కొని తెచ్చుకున్నాడు. జాన్వీ కపూర్ చేసింది తక్కువ సినిమాలే అయినా గ్లామర్ రోల్సే ఎక్కువ పోషించింది. ఫోటోషూట్స్, ఈవెంట్స్ లో అందాల ఆరబోతే లక్ష్యంగా కనిపించేది. ఈ ఎఫెక్ట్ మన దర్శకుల మీద పడిందో ఏమో, జాన్వీని ఇలాగే చూపించాలని ఫిక్స్ అయ్యారు. దేవరలో కూడా చూపించడం కోసమే హీరోయిన్ అన్నట్టు జాన్వీ క్యారెక్టర్ డిజైన్ చేశాడు కొరటాల. అప్పట్లో జాన్వీ రోల్ పై విమర్శలొచ్చినా ఇంతగా రచ్చ జరగలేదు. పెద్ది సినిమా రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకున్న పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. 2 రోజుల్లో వరల్డ్ వైడ్ 181 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండో రోజు కంటే మూడో రోజు బుకింగ్స్ బాగున్నాయి. సినిమాలో 1-2 లాజిక్స్ మిస్ అయినా జాన్వీ రోల్ దగ్గరకు వచ్చేసరికి అచ్చియమ్మ పాత్రను దిగజార్చి చూపించాడు బుచ్చిబాబు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ రొమాన్స్ ను చూపిస్తే ఎవరూ మాట్లాడేవారు కాదు. హీరోకు హీరోయిన్ పై లస్ట్ ను మాత్రమే చూపించి దానికి తగ్గట్టు సన్నివేశాలు రాసుకోవడంతో ఇవన్నీ పంటి కింద రాయిలా ఆడియన్స్ ను బాధ పెట్టాయి. స్కిన్ షో కోసమే హీరోయిన్ అన్న కాన్సెప్ట్ తో జాన్వీ కనిపించింది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా కెమెరాను అందాల చుట్టూ తిప్పడంతో బి గ్రేడ్ మూవీలోని సీన్స్ లా మారిపోయాయి. జాన్వీ క్యారెక్టర్ చిన్నదైనా డామేజ్ పెద్దగా జరిగింది. ఈ ఎఫెక్ట్ సినిమాపై పడకుండా బుచ్చిబాబు స్పందించి మనోభావాలు దెబ్బతీసేలా సీన్స్ ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానంటూ పోస్ట్ పెట్టాడు. జాన్వీ క్యారెక్టర్ పై వస్తున్న విమర్శలతో సీన్స్ లో మార్పులు చేస్తున్నట్లు బుచ్చిబాబు తెలిపాడు. ఆడియన్స్ ఇబ్బంది పడ్డ సీన్స్ చాలా వరకు ట్రిమ్ చేసి ప్రదర్శించనున్నారు. చాలా సినిమాల్లో బోర్ కొట్టిన సీన్స్ ట్రిమ్ చేస్తే పెద్దిలో మాత్రం అచ్చియమ్మతో ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడ్డ 2.5 నిమిషాల సీన్స్ ని తొలగించారు. రామ్ చరణ్ జాన్వీని వర్ణించే క్రమంలో క్లోజప్ లో వంపు సొంపులను చూపించే సీన్స్, లిప్ కిస్ తో పాటు సీన్స్, డైలాగ్స్ ని ట్రిమ్ చేశారు. అచ్చియమ్మ రోల్ ట్రోలింగ్ బుచ్చిబాబు గురువు సుకుమార్ ను తాకింది. ఇందులో లిప్ కిస్ కు గురువు లెక్కల మాస్టరే ఇన్స్పిరేషన్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆర్య 2లో లిఫ్ట్ లో పెట్టిన లిప్ కిస్ సీన్ తో పెద్ది లిప్ కిస్ సీన్ పోలుస్తున్నారు. హీరోయిన్ కు ఇష్టం లేకుండా తెలియకుండా హీరో లిప్ కిస్ పెట్టడం గురు శిష్యుల స్టైల్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఫస్ట్ కాపీ రెడీ కాగానే నిర్మాతలు గురువు సుకుమార్, చిరంజీవి కూడా చూశారు. మెగాస్టార్ చూడకుండా సినిమా థియేటర్స్ లోకి రాదు. జాన్వీ క్యారెక్టర్ ఘోరంగా ఉందని వాళ్ళ కనిపించలేదా? తెలిసినా ఇంత రచ్చ చేస్తుందని అంచనా వేయలేకపోయారా? ఏదేమైనా 3 రోజుల తర్వాతైనా మేలుకుని గుడ్ మూవీలో బ్యాడ్ సీన్స్ తీసేశారు. సినిమా కాంటెంట్ ని కొడుకేమో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాడు. లీక్స్ బారిన పడకుండా పకడ్బందీ ఏర్పాట్లన్నీ చేస్తాడు. కానీ తండ్రేమో లీక్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అనుకోకుండా సీక్రెట్ చెప్పేశాడా, లేదంటే ప్రమోషన్ కోసం వాంటెడ్లీ రివీల్ చేశాడా? ఇంతకీ ఆ తండ్రి కొడుకులెవరో చూసేద్దామా. రాజమౌళి ప్రతి సినిమాకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తారు. స్టోరీ రైటర్ కావడంతో అప్పుడప్పుడు కథ గురించి హింట్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఈసారి పెద్ద లీకే ఇచ్చేశారు. వారణాసి కాన్సెప్ట్ వీడియోలో టైం ట్రావెల్ గురించి చెబుతూ రామాయణం కాలానికి కథ ముడిపెట్టాడు. మహేష్ రాముడిగా కనిపించే ఎపిసోడ్ బాగా వచ్చిందని, హైలైట్ అవుతుందని ఆల్రెడీ రాజమౌళి చెప్పాడు. వారణాసి టైం ట్రావెల్ తో పాటు మైథలాజికల్ టచ్ ఇస్తున్నారని కాన్సెప్ట్ వీడియోతో తెలిసిందే. రామాయణంలో వార్ సీన్ అంటే రాముడు రావణాసురుడి మధ్య ఉంటుందని చాలా మంది అనుకున్నారు. అయితే రాముడు కుంభకర్ణుడి మధ్య వారుంటుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. కథ గురించి రిలీజ్ కు ముందే ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదో రాజమౌళికి బాగా తెలుసు. పునర్జన్మ కథ అంటూ మగధీర ఓపెనింగ్ రోజే చెప్పేశాడు జక్కన్న. RRRలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్గా నటిస్తున్నారని, ఈ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో ఫిక్షన్ కథతో సినిమా తీస్తున్నామన్నాడు. ఇక వారణాసి దగ్గరకు వచ్చేసరికి కథ ఎలా ఉంటుందో కాన్సెప్ట్ వీడియోతో చెప్పేశాడు. హైలైట్ గా నిలిచే వార్ రాముడు కుంభకర్ణుడికి మధ్య ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ అనుకోకుండా చెప్పాడా, లేదంటే హైప్ క్రియేట్ చేయడానికి చెప్పారో గానీ మొత్తానికి ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే రివీల్ చేశారు. ప్రభాస్ ఒకటనుకుంటే మరొకటి జరుగుతోంది. రాజాసాబు ఫ్లాప్ తో డార్లింగ్ మైండ్ సెట్ మారిపోయిందా? ఇంతకీ దేని గురించి అనుకుంటున్నారా? ప్రభాస్ ముందుగా మొదలుపెట్టిన సినిమా చివర్లో మొదలుపెట్టిన సినిమా ముందుగా రిలీజ్ అవుతుందా?
వాచ్ ది స్టోరీ. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలు చేస్తున్నాడు. సలార్ 2 లైన్లో ఉన్న ప్రశాంత్ నీల్ ఇంకో ఏడాది వరకు డ్రాగన్తో బిజీ. ప్రస్తుతం చేతిలో ఉన్న 3 సినిమాలు పూర్తయ్యేదాకా ప్రభాస్ మరొక మూవీ అనౌన్స్ చేయడని తెలిసిందే. అయితే ఈ మూడింటిలో ముందుగా మొదలైన ఫౌజీ చివర్లో రిలీజ్ అవుతుందని తెలిసిందే. ఫౌజీ షూటింగ్ మొదలై 2 ఏళ్లు కావస్తున్నా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. 2024 ఆగస్టులో షూటింగ్ లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత స్పిరిట్, కల్కి 2 సెట్స్ పైకి వచ్చాయి. స్పిరిట్, కల్కి 2కి ప్రభాస్ డేట్స్ ఇస్తున్నాడే కానీ ఫౌజీని పట్టించుకోవడం లేదు. దీంతో రిలీజ్ అయ్యే సినిమాల లైన్ మారుతోంది. స్పిరిట్ కంటే ముందు కల్కి 2 లేదంటే స్పిరిట్ రిలీజ్ కానున్నాయి. కల్కి షూటింగ్ టైంలోనే కల్కి 2కి సంబంధించిన కొన్ని సీన్స్ తీశాడు దర్శకుడు నాగశ్విన్. ప్రభాస్ లేని సీన్స్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ మధ్య కమల్ హాసన్, అమితాబ్ పై కొన్ని సీన్స్ తెరకెక్కించాడు. మరోవైపు ప్రభాస్ స్పిరిట్ కి బల్క్ డేట్స్ ఇచ్చేశాడట. దీంతో దసరాకు రావాల్సిన ఫౌజీ ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించడం లేదు. కల్కి 2 లేదంటే స్పిరిట్ ముందుగా థియేటర్స్ లోకి రానుంది. రాజాసాబ్ డిజాస్టర్ కావడంతో ఫౌజీ వెనక్కి వెళ్ళింది. క్రేజీ మూవీనే ముందుగా రిలీజ్ చేయాలని డార్లింగ్ డిసైడ్ అయ్యాడట. యానిమల్ తర్వాత సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. కల్కి చివర్లో కర్ణగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి కల్కి 2 పై హైప్ క్రియేట్ చేశాడు. ఫౌజీకి సంబంధించి 100 రోజులకు పైగా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో లాస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయింది. 70s లోకి దగ్గర పడుతున్న బాలయ్య, వెంకటేష్, 70 క్రాస్ చేసిన చిరంజీవి బాలీవుడ్ భామలే కావాలి అంటున్నారు. నేను సైతం అంటూ ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఐటమ్ సాంగ్లో ఆడి పాడనున్నాడు. ఈ స్పెషల్ సాంగ్స్ కి దూరంగా ఉండే త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ ఐటమ్ గర్ల్ తో చిందులేస్తున్నాడు. ఆ విశేషాలు మీకోసం. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆదర్శ కుటుంబం చేస్తున్నాడు. ఫ్యామిలీ టైటిల్ పెట్టినా ఇందులో ఆదిరిపోయే ఐటమ్ సాంగ్ గురూజీ స్పేస్ ఇచ్చాడని తెలిసింది. నివేదిత పేతురాజ్ ఐటమ్ గర్ల్ గా కనిపించనుందని సమాచారం. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో నివేదిత నటిస్తున్న 2వ సినిమా ఇది. సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటే మన సీనియర్ స్టార్స్ హిందీ బోల్డ్ బ్యూటీస్ నే రికమెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ చిరంజీవి ఓ బాలీవుడ్ బ్యూటీతో ఆడిపాడగా బాలయ్య కూడా బాలీవుడ్ ఐటమ్ గర్లే కావాలంటున్నాడు. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందట. ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రీ పేరు వినిపిస్తోంది. అమెరికాలో పుట్టి అక్కడే పెరిగిన ఫక్రీ సినిమా ఎంట్రీ లేటుగా 30 ఏళ్ల వయసులో జరిగింది. 2011లో రాక్ స్టార్ మూవీతో వెండితెరకు పరిచయమైన నర్గిస్ 15 ఏళ్ల కెరీర్లో 18 సినిమాలు మాత్రమే చేసింది. అందులో 3 సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. 15 ఏళ్ల కెరీర్లో నర్గిస్ ఇంతవరకు తెలుగులోకి అడుగుపెట్టలేదు. హరిహర వీరమల్లిలో నటిస్తోందని ప్రకటించిన సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో తప్పుకుంది. బాలయ్య సినిమాలో ఐటమ్ గర్ల్ గా పేరు వినిపిస్తున్నా ఈసారైనా తెలుగులో వర్కౌట్ అవుతోందో లేదో చూడాలి మరి. మన సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ బాలీవుడ్ భామలతో ఆడి పాడుతున్నారు. విశ్వంభరాలో చిరు, మౌనిరాయ్ పై ఐటమ్ సాంగ్ చిత్రీకరించారు. 39 ఏళ్ల బాలీవుడ్ బ్యూటీ కిసిక్ అంటూ విశ్వంభరాలో మెరిసింది. క్రేజీ హీరోయిన్ని లేదంటే యంగ్ బ్యూటీని తీసుకుంటారు అనుకుంటే ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చాడు మెగాస్టార్. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీస్ ఆడిపాడటం చిరంజీవికి కొత్తేమీ కాదు. వాల్దేరు వీరయ్యలో ఊర్వశి రౌతేలతో కలిసి పార్టీ చేసుకున్నాడు. శంకర్ దాదా MBBS లో గౌహర్ ఖాన్తో, శంకర్ దాదా జిందాబాద్లో యానా గుప్తాతో కలిసి చిందులేసిన మెగాస్టార్ మౌని రాయ్తో కలిసి ఎలాంటి హుక్ స్టెప్తో వస్తాడో చూడాలి మరి. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ ఐటమ్ సాంగ్స్తో బిజీ అయిపోయారు. ఇక సీనియర్ హీరో నాగార్జున మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాడు. తోటి సీనియర్స్లా నాగు ఒకరితో ఆడిపాడాడు. స్పెషల్ సాంగ్ అంటే 3-4 ఐటమ్ పాపలు ఉండాల్సిందే. హలో బ్రదర్, కింగ్, బంగారు రాజులా 100వ సినిమాలో ఎంతమందితో రొమాన్స్ చేస్తాడో చూడాలి మరి. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. పూరి జగన్నాథ్ కొత్త సినిమా స్లమ్ డాగ్ కు మోక్షం తగ్గింది. విజయ్ సేతుపతి, పూరి కాంబోలో రూపొందుతున్న సినిమా స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ టీజర్ ను 8 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా టబు, దునియా విజయ్ కీ రోల్స్ పోషిస్తున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఓజీ రిలీజ్ కాకుండానే దర్శకుడు సుజిత్ నానితో బడ్లీ రోమియో సినిమాను ప్రకటించాడు. అయితే నానిని ది ప్యారడైస్ తో బిజీగా ఉండటంతో ఓజీ సీక్వెల్ OG2కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను సుజిత్ స్టార్ట్ చేశాడని తెలిసింది. పవన్ డేట్స్ ఎప్పుడిస్తాడో తెలియకపోయినా బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. వెంకటేష్ కళ్యాణ్ రామ్ మూవీ ఈ నెలలోనే సెట్స్ పైకి రానుంది. వెంకీ జులై వరకు ఆదర్శ కుటుంబం షూట్ లో ఉండటంతో ఈలోగా హీరో లేని సీన్స్ తీయనున్నాడు దర్శకుడు. ఇందులో వెంకీ, కళ్యాణ్ రామ్ బావమరుదులుగా నటిస్తున్నారని తెలిసింది.